పార్టీ ప్రభుత్వ హయాంలో యంత్రాలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దానికి కోతవేటు దూరంలోనే ఇప్పటి ఈ నిర్మాణం, అమర్నాథ్ అక్రమంగా నిర్మించిన ఈ నిర్మాణం ఉంది. మరి ఈ జీవీఎంసీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిన అంశం. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిర్మాణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఈ 60 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన, అంటే నాయకులు చేసిన కృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. రిషికొండలో ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తూ అటువైపు ప్రతిపక్షాలను కూడా వెళ్ళనివ్వకుండా, మీడియాను అలౌ చేయకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అవన్నీ కూడా, ఆ రహస్యాలన్నీ కూడా బట్టబయలైన పరిస్థితి. సో ఒక్కొక్కరుగా మంత్రులు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని ఏమో అనుకున్నారో ఏంటో, చాలామంది అవన్నీ తవ్వే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ని కానీ, లేకపోతే అప్పుడు ప్రతిపక్షాలను కానీ ఒక రేంజ్లో విమర్శించే, తనదైన స్టైల్లో విమర్శించే, తన స్థాయిని కూడా తగ్గించుకుని విమర్శించే, తన ఒక మంత్రి హోదాలో ఉన్నాను అని తెలిసి కూడా స్పృహ లేకుండా మాట్లాడి తన వాల్యూని తగ్గించుకుని ఇప్పుడు అబాస్ పాలైన గుడివాడ అమర్నాథ్కు సంబంధించి ఒక్కొక్కటి ఆయన చేసిన అక్రమాలు బయటపడుతున్న పరిస్థితి. మా ప్రతినిధి కిరణ్ లైవ్లో మనకి కనెక్ట్ అయి ఉన్నారు. కిరణ్ బ్యాక్గ్రౌండ్లో మనం చూడొచ్చు ఆ నిర్మాణం. సో కిరణ్, ఏంటి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? కనీసం సెట్ బ్యాక్లు వదలలేదంట. నేను మంత్రిని కదా, నా స్థలం ఇది, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, అధికారం నాదే, తర్వాత కూడా మేమే ఉంటాము అని చెప్పి అధికారులను బెదిరించో లేకపోతే నయానా భయానా ఏం చేసో మొత్తానికి కట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ రవిశంకర్. ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాల మీద ఎదురు దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా గమనిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద కూడాను చాలా పరుష పదజాలంతో ప్రవర్తిస్తున్న తీరు కూడా మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదన్నట్టుగా కాలం మారింది. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఏదైతే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ రోజు వాళ్ళు గతంలో 5 ఏళ్లు చేసినటువంటి ఆకతాయి చేష్టలు కావచ్చు, లేదంటే అక్రమ నిర్మాణాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడే వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మనం చూసుకున్నట్టయితే, ఏదైతే అమరావతి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే పార్టీ కార్యాలయం ఉందో దాన్ని కూల్చివేతతోనే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూల్చివేతల పరంపర ప్రారంభమైనట్టుగా మనకు వస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేవలం కాంగ్రెస్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాటిని మాత్రమే ఎన్డీఏ పరిగణన తీసుకొని ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు మంత్రులు వాళ్ళ వ్యవహార శైలి ఎక్కడికక్కడ వాళ్ళ మాటలు తీరు మనందరం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా గతంలో మనం చూసుకున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు కానీ, కనీస ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ తీసుకురావడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేష్టకు అసలు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేకుండా పోయింది గడిచిన 5 ఏళ్లలో. అయితే తాజాగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పాపాల చిట్టా బయటపడుతున్నట్టుగా మనం తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టు విశాఖపట్నం ఏదైతే ఎండాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో 175/4 సర్వే నెంబర్లో కట్టినటువంటి ఏదైతే భవన సముదాయం ఆ పార్టీ కార్యాలయానికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇస్తే, తాజాగా మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం 70వ వార్డు చెట్టువానిపాలెం అంటారు, గాజువాక పారిశ్రామిక ప్రాంతం హైవేకు ఆనుకున్నటువంటి ఈ ప్రాంతంలో G+4 లో భవన సముదాయాన్ని నిర్మించింది, కమర్షియల్ కాంప్లెక్స్. స్పష్టంగా మనం చూడొచ్చు పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసి మిగతా 3 ఫ్లోర్లు కూడా పూర్తిగా కమర్షియల్ చేసేందుకు ఒక వ్యూహాత్మకంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ ఇప్పటికే దీనికి సంబంధించి రేపు అంటే ఫ్రైడే తోటి ఫైనల్ అయిపోతుంది. 1 వీక్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల పూర్తిగా నివేదిక సమర్పించాలని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే మాత్రం మాజీ మంత్రి గురించి ఎలాంటి రెస్పాన్స్ రాలని చెప్పి ఇప్పటికే గాజువాక ఏదైతే జీవీఎంసీ జోనల్ అధికారులు ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే
ఎక్కడా కూడా సెట్ బ్యాక్లు వదలలేని పరిస్థితి. యాక్చువల్ గా జీవీఎంసీ నిబంధనల మేరకు ఖచ్చితంగా 15 అడుగులు లేదు, అట్లీస్ట్ కనీసం 10 అడుగుల సెట్ బ్యాక్ అయినా సరే రిలీజ్ చేయాల్సి ఉంటుంది, వదలాల్సి ఉంటుంది నిర్మాణం చేస్తే. అదేవిధంగా చెట్టివానిపాలెం ఇక్కడ ఒక చిన్న సందు ఒకటి మనం చూడొచ్చు, పూర్తిగా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం 5 అడుగులైనా సరే అక్కడ సెట్ బ్యాక్ వదలాల్సి ఉన్న పరిస్థితి. అయితే అది ఎక్కడా కూడా మనకి విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది, ఎటువంటి సెట్ బ్యాక్లు కూడా వదలలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అధికారంలో మనం ఉన్నాం కదా, మరో 30 ఏళ్ళు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ మరో 30 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాం అనేటువంటి ఒక ధీమా అనవచ్చు, లేదంటే ఒక మదం కావచ్చు, ఒక అహంకారం కావచ్చు. ఈ నేపథ్యంలో మేమే ఉంటాం 30 ఏళ్ల పాటు, మేము ఏం చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశపూర్వకమైన ఆలోచనతో ఈ రకమైన నిర్మాణం చేపట్టారా అనేది ఒక ప్రశ్నార్థంగా కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే గుడివాడ అమర్నాథ్ తండ్రి అయినటువంటి గుడివాడ గురునాథరావు వైఎస్ రాజశేఖర రెడ్డి పటం మనం స్పష్టంగా చూడొచ్చు. అదేవిధంగా పార్టీ కార్యాలయం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూస్తే దాదాపు 433 గజాలు ఏదైతే ఇది వంశపారంగా వస్తున్నటువంటి ఆస్తిగా ఇప్పటికే గురువాడ అమర్ చెప్తున్న పరిస్థితి. తమ తాతల నుంచి వస్తున్నటువంటి ఈ ల్యాండ్ లో మేము నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు G+4. అయితే మేము గతంలోనే 2-3 సంవత్సరాల క్రితమే జీవీఎంసీకి ప్లాన్ అప్రూవల్ కోసం 10,000 రూపాయలు కూడా కట్టామని చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించి డబ్బులు అయితే కట్టారు, కానీ కొన్ని కారణాంతరాల వల్ల ఇది ఆగిపోయింది. అనుమతి లేకుండానే వీళ్ళు నిర్మించేశారు. ఖచ్చితంగా 1 వీక్ లో వీళ్ళు స్పందించకపోతే మాత్రం దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే గాజువాక్ ఏదైతే ప్రధాన హైవే ఉందో ఈ హైవేను అనుకుని ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ లో దాదాపుగా 80 అడుగుల పాటు అటు మొత్తం 260 అడుగుల రోడ్డు విస్తీర్ణకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి DPR ను కూడా ఇవ్వాలని చెప్పి, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. ఒకవేళ అదే కానీ తీసుకున్నట్టయితే దాదాపు ఇటువైపు 15 అడుగుల రోడ్డు, అటువైపుగా ఇంకో 15 అడుగుల రోడ్డు ఎక్స్ట్రా పెంచాల్సిన పరిస్థితి. ఒకవేళ అదే పెంచితే జీవీఎంసీ నిబంధనల మేరకు ఎక్కడైనా సరే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళ భూమిని కానీ తీసుకున్నట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన TDR ను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో ఇక్కడ TDR కూడా ఇచ్చే అవకాశం లేకుండా పూర్తిగా ఏదైతే తన సొంత స్థలం ఉందో ఆ స్థలాన్ని దాటి కూడా బయటికి రోడ్డు మీద వరకు కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి నేపథ్యంలో జీవీఎంసీ ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, కోతవేటి దూరంలో ఇక్కడ గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పల్లా శ్రీనివాస్ సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కేవలం 2 అడుగులు రోడ్డు మీదకు వచ్చారనేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఖచ్చితంగా ఈ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిబంధనలకు నీడొదిలి పూర్తిగా ప్రభుత్వ దీంతో ఏదైతే ప్రభుత్వ అధికారం ఉంది తమదే పూర్తి స్థాయిలో అని చెప్పి అధికారులందరూ కూడా మేము చెప్పినట్టే వింటారని చెప్పి ఒకటువంటి ధీమాతోనూ, అదేవిధంగా అప్రజాస్వామికంగా నిర్మించినటువంటి ఈ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఈ భవనం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఇప్పటికే చాలా మంది ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. ఇక టీడీపీ వర్గాలు చూస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించడానికి ఎన్డీఏ రాష్ట్రీయ అధికారంలోకి కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగిందని చెప్పి ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి 99 పల్లా శ్రీనివాస్ ని కలిసినప్పుడు ఆయన 1-2 రోజుల్లో విశాఖపట్నం జరుగుతున్న అక్రమ నిర్మాణాల మీద ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుందాం అని చెప్పి రేపు మధ్యాహ్నం 1:42